హలో ఇన్స్పెక్టర్ సార్. సార్ నేను కామేశ్వర్ని మాట్లాడుతున్నా. నా ఆఫీస్లో పనిచేసే రామ్ని ఎవరో సడన్గా కిడ్నాప్ చేశారు. మీరే ఏదో యాక్షన్ తీసుకుని అతన్ని కాపాడాలి. ఎస్ సార్, షూర్ సార్ వచ్చేస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 1 hourలో మన స్టేషన్కి రమ్మన్నారు. అంతా సాల్వ్ అవుద్ది, ఓకేనా? డోంట్ వరీ, రిలాక్స్, కూర్చో, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇంకా 1 hour టైం ఉంది, నువ్వు కాఫీ తాగు, అంతా ఓకే అవుద్ది. అది నువ్విలాంటి వాడివని నేను అస్సలు ఊహించలేదు. నీకే తెలుసు, రామ్ నన్ను లవ్ చేస్తున్నాడని చెప్పి 2 నిమిషాలు కూడా అవలేదు. అంతలో ఎవరు ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని నేను కూర్చుని ఏడుస్తుంటే ఈ టైంలో ఎలా ఇలా బిహేవ్ చేయగలుగుతున్నావు? నువ్వు మనిషివా లేక మృగానివా? నువ్వు అనుకున్నట్టు కాదు. ఇది యాక్ట్రెసే కదా. మన దగ్గరున్న డబ్బు, కారు, బంగ్లా, స్టేటస్ ఇవన్నీ చూపిస్తే నువ్వేం చెప్పినా వింటాననుకున్నావు. ఏ పని చేసినా అమ్మాయిలంతా ఒకటే. మేమెవరినైతే మనసులో అనుకుంటామో అతనే మాకు బెస్ట్. ఒక అమ్మాయిని నీ డబ్బుతో లొంగ తీసుకోవాలనుకుంటున్నావు. హౌ చీప్ యు ఆర్. నేను చెప్పేది కాస్త దేవుడు అనేవాడుంటే ఇకపై ఈ జన్మలో నీ మొహం చూడకూడదు. హాయ్ మనికా. తీసుకెళ్లారు? నేనేనమ్మా తమ్ముడిని తీసుకురమ్మంది. అది వేరే ఏం కాదమ్మా, మా అమ్మాయి నా దగ్గర పనిచేసే గుమస్తాన్ని లవ్ చేస్తుందని కుర్రోళ్ళు వచ్చి నాతో చెప్పారమ్మా. అదేం తప్పు కాదు, వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం, వాళ్ళిద్దరిని తీసుకురమ్మని కుర్రోళ్ళు పంపిస్తే మా అమ్మాయి వీడు ఏం జరుగుతుందో అని భయపడ్డారు కాబోలు. ఊరేది లేచిపోయాలనుకున్నారు. మా టైం బాగుంది, తమ్ముడు అతను మాకు అప్పగించి చాలా మేలు చేశారమ్మా. వాళ్ళిద్దరికి పెళ్లి చేశాం, అందుకు ట్యాంక్ చెప్పడానికి ఇతన్ని తీసుకురమ్మంటే ఈ పిచ్చోళ్లు బలవంతంగా లాక్కొచ్చారమ్మా. మీరంతా భయపడతారని తెలుసు, అందుకే నేరుగా తమ్ముడిని అప్పగించాలని నేనే వచ్చాను. చాలా థ్యాంక్స్ తమ్ముడు, మీ మేలు జన్మలో మర్చిపోలేను. పదండ్రా, రాలేడు. చాలా థ్యాంక్స్ సార్, వస్తాను సార్. ఏమైంది? నేనెంత భయపడిపోయాను. నేను వదిలి వెళ్ళను తెలుసు కదా, నేను వచ్చేసాను కదా, షూటింగ్ కంటిన్యూ చేసుకుందాం. ఒక్క నిమిషం, నేను సార్తో మాట్లాడొస్తాను. సార్ రామ్, ఒక్క నిమిషం. ఏంటి ఏమైంది? ఇక్కడి నుంచి వెళ్దాం పదా. రా, ఏం అక్కర్లేదు, మాట్లాడొచ్చేస్తాను. రా. నువ్వు ఏం కోరుకున్నావో అదే జరుగుద్ది. మంచి విషయాన్ని ఎందుకు వాయిదా వేయాలి? రేపే పెట్టుకుందాం. దేవుడు అనేవాడుంటే ఇకపై ఈ జన్మలో నీ మొహం చూడకూడదు. నువ్వు గనక నా చేతికి దొరికావో